గీతాంజలి ఆత్మహత్యకి కారణమైన ప్రధాన నిందితుడు ఎవరు? గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త హ్యాండ్ ఉందా? రాంబాబును పోలీసులు అరెస్టు చేయడానికి కారణమేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్న వేళ దానిని తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ జనసేన. అయితే గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సింగ్ నగర్ లో తెనాలి పోలీసులు గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన రాంబాబును అరెస్టు చేసి అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో గీతాంజలిపై దారుణమైన పోస్ట్ పెట్టిన రాంబాబుని అరెస్టు చేసిన పోలీసులు అతను తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలైన బోండా ఉమా వంటి ఎంతో మందికి సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించారు. నిత్యం ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అమ్మఒడి ఇచ్చిందే 4 సార్లు, అయితే 5 సార్లు తీసుకున్నానని గీతాంజలి చేసిన వ్యాఖ్యలే ఆమెని ట్రోల్ చేయడానికి టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉపయోగించుకుంది. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో రాంబాబు గీతాంజలిని దూషిస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దారుణంగా గీతాంజలి ట్రోల్ అయింది. దీంతో ఈ అవమానాలు భరించలేక రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయం మొదలైంది. వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూ ఈ 2 పార్టీల తీరుపై మండిపడుతోంది. ఈ ఘాతుకానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబుని అరెస్టు చేశారు పోలీసులు. గీతాంజలి ఆత్మహత్యకి కారణమైన నీచుడు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్న వేళ దానిని తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ జనసేన. అయితే గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సింగ్ నగర్ లో తెనాలి పోలీసులు గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన రాంబాబును అరెస్టు చేసి అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో గీతాంజలిపై దారుణమైన పోస్ట్ పెట్టిన రాంబాబుని అరెస్టు చేసిన పోలీసులు అతను తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలైన బోండా ఉమా వంటి ఎంతో మందికి సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించారు. నిత్యం ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అమ్మఒడి ఇచ్చిందే 4 సార్లు, అయితే 5 సార్లు తీసుకున్నానని గీతాంజలి చేసిన వ్యాఖ్యలే ఆమెని ట్రోల్ చేయడానికి టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉపయోగించుకుంది. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో రాంబాబు గీతాంజలిని దూషిస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దారుణంగా గీతాంజలి ట్రోల్ అయింది. దీంతో ఈ అవమానాలు భరించలేక రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయం మొదలైంది. వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూ ఈ 2 పార్టీల తీరుపై మండిపడుతోంది. ఈ ఘాతుకానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబుని అరెస్టు చేశారు పోలీసులు. గీతాంజలి ఆత్మహత్యకి కారణమైన నీచుడు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.